హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి జర్నీ ఏంటి, ప్రయాణం ఏంటి అని మీ అందరికీ కూడా ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఈ వ్లాగ్ ఎప్పుడో పెట్టాల్సిన వ్లాగ్ అండి. దాదాపుగా 9 months ఎగో అయిపోయింది. అప్పుడు వ్లాగ్ అనమాట ఇది. అప్పుడు పెట్టాల్సి అంటే సమయము సరిపోక వీడియోస్ ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్కలాగా ఉండి అవన్నీ ఎత్తుక్కునేసరికి మనకి 9 నెలలు గడిచి అలా టైం అయితే గడిచిపోయిందండి. ఈ ఇలా ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు అంటే ట్రైన్కి వెళ్ళొచ్చు కదా అని మీకు కూడా అనిపిస్తుంది. నిజంగా అండి, ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. అయితే ట్రైన్ జర్నీ ఎప్పుడు బాగుంటుంది అని అంటే మనకి సీట్లు ముందుగా రిజర్వేషన్ అయిపోయినప్పుడు బాగుంటుంది. అది కూడా మనం నెలల ముందు బుక్ చేసుకుంటేనే ఆ రిజర్వేషన్ అనేది దొరుకుతుంది. ఇంకా మాకు ఏంటంటే మేము అనుకోకుండా బయలుదేరామన్నమాట కాశీకి వెళ్ళాలని. అప్పుడు మాకు మరి రిజర్వేషన్ ఎలా దొరుకుతాయండి? రిజర్వేషన్ లేకుండా ట్రైన్ ప్రయాణం అయితే అసలు చేయలేము. పిల్లలతోటి అసలే చేయలేము. టికెట్ మనకి సీట్ దొరకకుండా దొరుకుతుందో దొరకదో అని చెప్పి టెన్షన్ పడుతూ వెళ్ళే కంటే కూడా మనం ఇట్లా కార్లో వెళ్దాము అని చెప్పి ఫ్యామిలీతోటి బయలుదేరాము. ఇంకా పిల్లలిద్దరు, మా మేనల్లుడు మా బాబు ఇద్దరు కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళే. అందుకోసం ఇంకా డ్రైవర్ని ఎత్తుక్కునే పని కూడా మనకి లేదండి. తెలుసు కదా, కొన్ని పనులు మన చేతిలో ఉన్న పనులు అయితే మనకి ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. వాళ్ళిద్దరూ, మా పిల్లలు, నేను అందరం కలిసి ఇలా అయితే జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇంకా ట్రైన్ జర్నీ ఒకలాగా మనకి మెమరబుల్గా ఉంటే మళ్ళీ కారు జర్నీ అయితే ఇంకా ఎక్కువ మెమరబుల్గా ఉంటుందండి. ఎందుకు అంటే మనకి ఎక్కడైనా మనకి నచ్చిన ప్లేస్లో ఆగి చక్కగా వీడియోస్ తీసుకోవచ్చు, అలాగనే రిలాక్స్ అవ్వచ్చు. పిల్లలైతే ఏదైనా ఆగం చేశారనుకోండి, జస్ట్ కారు పక్కకు పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా మేము రిలాక్స్ అయ్యే ప్లేస్లు ఏంటి, ఎక్కడ ఆగాము అని అంటే మేము ఎక్కువగా అయితే బంకునే చూస్ చేసుకున్నామండి. బంకు కన్నా సేఫ్ ప్లేస్ ఎక్కడా ఉండదండి. బంక్ అయితే మంచిగా ఉంటుంది. అక్కడ మనం కొద్దిసేపు నైట్ మనకి ట్రావెలింగ్ చేసి కొద్దిసేపు కార్ని ఆపుకుందామన్నా కానీ మనం ఎప్పుడైనా కానీ బంకునే చూస్ చేసుకోవాలన్నమాట. మేము బంకు దగ్గర అట్లా కార్ పెట్టేసుకొని అక్కడ టాయిలెట్స్ కానీ లేదా పిల్లలు ఆడుకుంటుంటే ఒక 10 నిమిషాలు అక్కడ ఉండటం కానీ లేదా ఇంకేదన్నా అయినా కానీ అలా కాసేపు ఉండొచ్చు అని చెప్పి మేమైతే ఇలా బంకు దగ్గర అయితే ఆగామండి. మిగతాది మొత్తం కూడా నేను ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి కాశీలో వీడియో అండి. కాశీలో దర్శనాలు ఎలా చేసుకున్నాము ఏంటి అనేది అయితే మొత్తం పెడతాను. ఈ వీడియో వచ్చేసి అయితే మాత్రం ట్రావెలింగ్కి సంబంధించి ఇలా వెళ్ళామండి అని చెప్పి. ఇంకా ఈ ట్రావెలింగ్ బ్యాగ్ కూడా మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము. వర్షం వచ్చినా కానీ ఇబ్బంది ఉండదండి. అంత బాగుంది బ్యాగ్ వచ్చేసి. ఆన్లైన్లో మాకు 3500 3800 అలా పడిందండి. ఎగ్జాక్ట్గా అయితే నాకు మనీ అయితే గుర్తులేదు. ఆ బ్యాగ్ కూడా చాలా బాగుంది. ఎన్ని వస్తువులైనా కానీ మనం చక్కగా అందులో పెట్టుకోవచ్చు. మేము ఇక్కడ ఒక్కసారి మళ్ళీ ట్రావెలింగ్ బ్యాగ్ని కూడా అటు ఇటు ఏమైనా జరిగిందేమని చెప్పి చెక్ చేసుకుంటూ మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మాకు ఎక్కడైనా లొకేషన్ బాగుంది అనిపించిన చోట మేమైతే ఒక 10 నిమిషాలు ఆగుతున్నామండి. ఆగి చక్కగా అనమాట అక్కడ ఎంజాయ్ చేస్తూ అయితే ఈ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే మేము ఎల్లుండి అనమాట, మేము వెళ్ళే కార్యక్రమం పని మీద ఎల్లుండికి మేము అక్కడికి వెళ్ళాలి కాబట్టి మనం రేపు మార్నింగ్కి వెళ్ళినా కానీ ఇంకా అంత అడావిడి ఏం లేదని చెప్పి ఇలా మేము వెళ్తున్న వే అంతా కూడా ఎంత బాగుందో అండి. ఇటు పక్క కొండలు, ఇటు అటు వాతావరణం కూడా ఆ రోజు లైట్గా భలే చినుకులు పడ్డాయండి. ఇంకా బాగుందనమాట. ఈ వాతావరణాన్ని అంతా కూడా ఎంజాయ్ చేస్తూ కుటుంబంతో వెళ్తే చాలా బాగుంటాయండి జర్నీస్. మీకు కూడా ఇలా ట్రావెలింగ్ వీడియోస్ అంటే ఇష్టమైతే మీరు కూడా చక్కగా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ట్రావెలింగ్ వీడియో మొత్తం కూడా చాలా బాగా షూట్ చేశారని అనుకుంటున్నానండి. కానీ పెట్టడం లేట్ అయింది. కానీ చూశారు కదా మీరు, ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.